మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఈ కుటుంబ ప్రభుత్వం అందరికీ అంతే, వాళ్ళకి సిగ్గు లేదు, ఏం లేదు. చెప్పిన ఎదురుదాడి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే మన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దాదాపు దేవాలయంలో తొక్కిసలాటలో 9 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల కర్నూలు అయితేనేమి, తిరుపతి అయితేనేమి, ఇలాగ గతంలో రాజమండ్రిలో అయితేనేమి అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇవన్నీ కూడా వాళ్ళ నిర్లక్ష్యం. ఎందుకంటే ఎంతసేపు ఉన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళ ఆస్తులు కాపాడుకునేకే వాళ్ళ ప్రయత్నం చేస్తారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసింది ఏమి శూన్యం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మద్యం అయితేనేమి, అత్యాచారాలు అయితేనేమి, దౌర్జన్యాలు అయితేనేమి, హత్యలు అయితేనేమి విపరీతంగా ఈ రాష్ట్రంలో పెరిగిపోయాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులో సచివాలయం ఏర్పాటు చేసి ఆ సచివాలయం ద్వారా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అక్కడ పెట్టి, పోలీస్ శాఖలు కూడా అక్కడ పెట్టి, ఆ వార్డులో అయితేనేమి, ఆ నియోజకవర్గంలో అయితేనే ఎక్కడ కూడా గలాట్లు కానీ, మద్యం కానీ, ఇంకోటి కానీ జరగకున్నట్లు చూసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు కలిసినా కూడా ఈరోజు ప్రజల మానపానాలకు రక్షణ లేకున్నట్లు పోయిందంటే వీళ్ళు అన్ని విధాలుగా విఫలం చెందారని మనం భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చే ముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట, ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకోకున్నట్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రక్షణ కరువైంది. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన వీళ్ళు అందించలేకపోతున్నారు. ఎందుకంటే 18 ఏళ్లలోనే ఈ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత రావడము ఏ రాష్ట్రంలో జరగలే, మన రాష్ట్రంలో జరుగుతా ఉంది. కనుక చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచైనా ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి మేలుకొని ప్రజలకు ప్రాణాలకు వాళ్ళ ఆశలకు రక్షణ కల్పించాలని మీడియా ముఖంగా నాకు తెలుపుతూ, ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఆత్మ శాంతించే వరకు ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఈ ప్రభుత్వం చెల్లించాలి. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మళ్ళా అనేక ఉద్యమాలు చేస్తామని మీడియా ముఖంగా తెలుపుతూ ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 2 నిమిషాలు శాంతి మౌనం పాటిస్తున్నామని. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకున్నప్పుడు ఎదురుదాడులు చేస్తారన్నమాట. ప్రజలు మీకు ఎందుకు ఇచ్చినారు అవకాశం, మంచి పాలన అందిస్తారని. శవరాజకీయాలు, మరి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకున్నప్పుడు ప్రతిపక్షాలు ముందుంటాయి, అన్ని పార్టీలు కూడా మాట్లాడితే శవరాజకీయాలు ఇంకోటి అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే అధికారం వచ్చినప్పుడు మదం ఎక్కకూడదు. చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన మదం ఎక్కింది కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడగలరు. ఆయన మాట తిప్పేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఏదైనా ఈరోజు ప్రజలు నిలబెట్టి అడిగినారనుకో దాన్ని దాటి వేస్తాడు. ఆ దాటి వేసే దాంట్లో అదే మాటల్లోగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శవరాజకీయాలు ఇంకోటి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు గమనిస్తా ఉన్నారు. ప్రజలు కూడా ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని తెలుసు, కాకపోతే బడ్జెట్ లేదని ఒక దాటివేత వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీరు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో కొంతమంది వాళ్ళే చెప్తా ఉన్నారు, ఒక బెల్ట్ షాప్ కి 50,000 ఇవాళ ఇంకోటి ఇవాళ ఇట్లా చెప్తా ఉన్నారు. మరి గతంలో బెల్ట్ షాపులు ఉండేవా? మీ పార్టీ సంబంధించిన గతంలో బెల్ట్ షాపులు ఉండేవా? లేవు కదా. మళ్ళీ ఈ రోజు వాళ్ళే బహిరంగ చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులో 10 మంది 20 మంది బెల్ట్ షాపులకు 50,000 చొప్పున ఇవ్వాలని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మనం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళనే కొట్లాడుకుంటూ మీడియా ముందు చెప్తా ఉన్నారు. అంటే వ్యవస్థల మీద భయం లేదు. మన నియోజకవర్గం, మన చట్టాల మీద కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే బహిరంగంగా చెప్తా ఉన్నారు, ఏ బెల్ట్ షాప్ అయినా 50,000 ఇస్తారని. అన్ని కూడా ప్రజలకి తెలుసుకుంటున్నారు. ఇద్దరు కేసులో కూడా జోగి రమేష్ అరెస్ట్ చేశారు. దానిపైన ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు జోగి రమేష్. అన్నీ ఇంకా తప్పుడు కేసులతో గతంలోన చేయని నేరాలను కూడా చేసినారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు ఇవన్నీ కూడా కోర్టులో నిరూపణ కాలే.
మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఈ కుటుంబ ప్రభుత్వం అందరికీ అంతే, వాళ్ళకి సిగ్గు లేదు, ఏం లేదు. ఎందుకు చెప్పినా దాడి చేసి తప్పించుకుంటున్నారు తప్ప ప్రజలకు వాళ్ళకి చేసింది ఏమీ లేదు. అని వాళ్ళనే చెప్తా ఉన్నారు. అంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో, ఇల్లీగల్ దందా వ్యవస్థలు చేస్తుంటారో వాళ్ళు ప్రతి పార్టీలో చేస్తూ ఉంటారు. ఎక్కడ అధికారం వస్తే అక్కడ చేస్తూ ఉంటారు. అక్కడ నాయకులు పట్టించుకోకూడదు. వాళ్ళ దందా అదే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో వెళ్ళిపోతారు. అంతేగాని అది పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు చేర్చుకునే వాళ్ళకి ఉండాలి. అది 2 నిమిషాలు మౌనం పాటిస్తాం.